మనం ఒకసారి ఆఫ్రికా ఖండంలో ఉన్న జాంబియా అనే దేశంలో చూసుకుంటే ఆ దేశంలో ఒక చిన్న టౌన్ ఉంటుంది. ఆ టౌన్లో 120 మెగావాట్లకు సంబంధించిన హైడ్రో పవర్ ప్లాంట్తో పాటు 260 కిలోమీటర్ల వరకు ఒక పెద్ద ట్రాన్స్మిషన్ లైన్ని తయారు చేశారు. ఈ దేశంలో హైడ్రో పవర్ ప్లాంట్ని తయారు చేయడం వల్ల ఈ దేశంలో ఉన్న దగ్గర 10 లక్షల ప్రజలందరికీ కూడా ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. అంటే ఈ 10 లక్షల ప్రజలందరికీ కూడా ఈ ఒక్క హైడ్రో పవర్ ప్లాంట్ తయారు చేయడం వల్ల కరెంటు దొరుకుతుందన్నమాట. ప్రతి ఇంటికి కరెంటు వస్తుంది. అలాగే మనం పెసిఫిక్ మహాసముద్రంలో పెసిఫిక్ ఓషియన్ ప్రాంతంలో ఉన్న ఒక ఐలాండ్ అన్నమాట. ఆ ఐలాండ్ పేరు గువామ్ అన్నమాట. ఆ గువామ్ పేరుతో ఉన్న ఐలాండ్ అనేది ముంబై సిటీ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఐలాండ్లో అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. అంటే సముద్రం లోపల నుండి ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఆ ఇంటర్నెట్ కేబుల్స్ వల్ల ఇక్కడ బ్రతికే 2 లక్షల ప్రజలందరికీ కూడా ఇంటర్నెట్ దొరుకుతుంది. ఆ కేబుల్స్ వల్ల వీళ్ళు ఇంటర్నెట్ని వాడగలుగుతున్నారు. అంతేకాకుండా మొత్తం ప్రపంచంలోనే అత్యంత పెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ బిల్డింగ్ని తయారు చేయడంలో 39,000 టన్నుల స్టీల్ రేబార్స్ని యూజ్ చేశారు. స్టీల్ రేబార్స్ని వాడారు. ఆ స్టీల్ యొక్క బరువు అనేది ఈఫిల్ టవర్ కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనం ఈ 3 ప్రాజెక్టులలో చూసుకుంటే ఈ 3 ప్రాజెక్టులో ఒక విషయం అనేది కామన్గా ఉంటుంది. అదే టాటా కంపెనీ. టాటా కంపెనీయే ఈ 3 ప్రాజెక్టులలో పనిచేసింది. టాటా కంపెనీస్ అనేవి మన దేశంలోనే అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీస్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి టాటా కంపెనీస్ అనేది మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఈ టాటా కంపెనీస్ యొక్క నెట్వర్క్ అనేది ఎంత పెద్దదో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1868వ సంవత్సరంలో జెమ్సెడ్జీ టాటా అనే వ్యక్తి అతనికి 29 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కేవలం 21,000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఒక ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం 147 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ అనేది వివిధ రకాల కంపెనీలను కలుపుకొని ఒక పెద్ద టాటా గ్రూప్గా తయారైంది. ప్రస్తుతం ఈ టాటా గ్రూప్ యొక్క కంబైన్డ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి దగ్గర 25 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ టాటా గ్రూప్ యొక్క బిజినెసెస్ అనేవి భారతదేశంతో పాటు ఏషియా ఖండంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలలో 100 కన్నా ఎక్కువ దేశాలలో ఈ టాటా గ్రూప్ యొక్క బిజినెస్లు నడుస్తున్నాయి. ఈ టాటా గ్రూప్ లో ఉన్న కంపెనీస్ అన్నిట్లో దగ్గర 9,35,000 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనం టాటా గ్రూప్ లో ఉన్న కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ ప్రకారం చూసుకుంటే ఈ టాటా గ్రూప్ లో ఉన్న కంపెనీస్ అన్నిట్లో నుంచి అతిపెద్ద కంపెనీ అనేది టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ టీసీఎస్ కంపెనీ అనేది అన్ని కంపెనీస్ కన్నా అతిపెద్ద కంపెనీ అన్నమాట. ఈ టీసీఎస్ కంపెనీ అనేది టాటా గ్రూప్ కంపెనీస్ లో ఉన్న కంపెనీస్ అన్నిటికన్నా అతిపెద్ద కంపెనీ అన్నమాట. 1968లో స్థాపించిన ఈ కంపెనీ అనేది ఐటీ అలాగే కన్సల్టెన్సీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ అనేది ఈ కంపెనీ బిజినెసెస్ అనేవి మొత్తం ప్రపంచంలో 62 దేశాలలో ఉన్నాయి. ఈ టీసీఎస్ కంపెనీస్ లో 6 లక్షల కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. మనం ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్ 2021 అలాగే 2022 ప్రకారం చూసుకుంటే టీసీఎస్ యొక్క నెట్ ఇన్కమ్ అనేది 38,449 కోట్లు. టీసీఎస్ కంపెనీ అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నిట్లో నుంచి టాప్ లో ఉంది. టీసీఎస్ కంపెనీ మొత్తం ప్రపంచంలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది. పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా టీసీఎస్ కంపెనీ చూసుకుంటుంది. ఇండియాకి సంబంధించిన పాస్పోర్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా టీసీఎస్ కంపెనీ చూసుకుంటుంది. మనం ఒక 15 సంవత్సరాల ముందు వరకు చూసుకుంటే ఇండియాలో పాస్పోర్ట్ తయారవ్వాలంటే చాలా ఎక్కువ టైం పట్టేది. మనం పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత ఆ పాస్పోర్ట్ అనేది తయారై మన చేతికి రావాలంటే చాలా టైం పట్టేది. కానీ ఎప్పుడైతే టీసీఎస్ కంపెనీ అనేది ఈ ఇండియన్ పాస్పోర్ట్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని తీసుకుందో ఈ కంపెనీ వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. పాస్పోర్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా తయారైతున్నాయి. టీసీఎస్ కంపెనీ అనేది ఇండియన్ పాస్పోర్ట్ సిస్టమ్ కి సంబంధించిన మొత్తం ప్రాసెస్ ని చూసుకోవడం స్టార్ట్ చేసింది. టీసీఎస్ కంపెనీ మన ఇండియన్ పాస్పోర్ట్ సిస్టమ్ కి అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు ఒక మంచి ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్స్ అనేవి ఈ ప్రాసెస్ ని ఫాస్ట్ గా చేయడంతో పాటు వీటి యొక్క ట్రాన్స్పరెన్సీ అలాగే రిలయబిలిటీని పెంచుతుంది. టీసీఎస్ కంపెనీ వల్లే ప్రస్తుతం పాస్పోర్ట్స్ అప్లై చేసుకున్న తర్వాత చాలా త్వరగా మన చేతిలోకి వస్తున్నాయి. టీసీఎస్ కంపెనీ తర్వాత టాటా గ్రూప్ యొక్క అతిపెద్ద రెండవ కంపెనీ టాటా మోటార్స్. చాలా సంవత్సరాల నుండి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు వివిధ రకాల ప్యాసింజర్స్ అలాగే కమర్షియల్ వెహికల్స్ ని తయారు చేస్తున్నారు. ఈ టాటా మోటార్స్ కంపెనీ అనేది 1945లో మొదలైంది. కానీ ఈ టాటా మోటార్స్ కంపెనీ అనేది ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలలో 125 దేశాల కన్నా ఎక్కువ దేశాలలో అడుగు పెట్టింది. ఈ టాటా మోటార్స్ కంపెనీలో 80,000 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనేది $34 బిలియన్ దగ్గరలో ఉంది. అంటే దగ్గర 2,000 కోట్లు అన్నమాట. మొత్తం టాటా గ్రూప్ లో టీసీఎస్ అలాగే టాటా మోటార్స్ తో పాటు ఇలాంటి పెద్ద కంపెనీస్ మొత్తం 8 ఉన్నాయి.
ఇప్పుడు స్టీల్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే స్టీల్ ఇండస్ట్రీస్లో టాటా గ్రూప్ యొక్క టాటా స్టీల్ కంపెనీ బిజినెస్ అనేది మొత్తం ప్రపంచంలోనే 25 దేశాల కన్నా ఎక్కువ దేశాలలో ఉన్నాయి. కన్జ్యూమర్స్ అలాగే రీటైల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే టాటాకి సంబంధించిన 20 కన్నా ఎక్కువ బ్రాండ్స్ అనేవి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తాయి. టాటా టీ, టాటా సాల్ట్, టైటాన్, వోల్టాస్, క్రోమా, టాటా స్టార్బక్స్ ఇలాంటి ఫేమస్ బ్రాండ్స్ కూడా టాటా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటితో పాటు మనం ఇండియాలో ఉన్న టూరిజం అలాగే ట్రావెలింగ్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా టాటాకి సంబంధించిన కంప్లీట్ మోనోపోలీ నడుస్తుంది. ఇక్కడ మోనోపోలీ అంటే టాటా గ్రూపే ఈ టూరిజం అండ్ ట్రావెలింగ్ కంట్రోల్ ని చూసుకుంటుంది అన్నమాట. వీటితో పాటు టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర తాజ్, వివాంతా, జింగర్ ఇలాంటి పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ హోటల్స్ అనేవి చాలా లగ్జరీ హోటల్స్ అన్నమాట. ఈ హోటల్స్ అన్నిటిని కూడా టాటా గ్రూపే ఓన్ చేసుకుంటుంది. టాటా గ్రూప్ కి సంబంధించిన హోటల్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. వీటితో పాటు చాలా ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఓనర్షిప్స్ ని కూడా టాటా గ్రూప్ చూసుకుంటుంది. టాటా గ్రూప్ కి సంబంధించిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, విస్టారామ్ ఇలాంటి పెద్ద ఎయిర్లైన్స్ అన్ని కూడా టాటా వాళ్ళే. వీటి తర్వాత టాటా గ్రూప్ యొక్క ముఖ్యమైన సెక్టార్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో కూడా టాటా గ్రూప్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇందులో టాటా పవర్, టాటా ప్రాజెక్ట్స్, టాటా హౌసింగ్ ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే పనులు చూసుకుంటుంది. వీడియో స్టార్టింగ్ లోనే ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాల గురించి మీకు చెప్పాను. హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనేది టాటా పవర్ ఇండస్ట్రీ చూసుకుంది. స్టీల్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది బుర్జ్ ఖలీఫాలో స్టీల్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది టాటా స్టీల్ కంపెనీ చూసుకుంది. ఈ ఇండస్ట్రీస్ తో పాటు టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర ఫైనాన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, టెలికాం, మీడియా, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి సెక్టార్లో కూడా పనిచేస్తుంది. ఇవన్నీ కంపెనీస్ కలిపి 2022లో రిలీజ్ చేసిన డాటా ప్రకారం టాటా గ్రూప్ అనేది $128 బిలియన్ రెవెన్యూని జనరేట్ చేసింది. అంటే కొన్ని లక్షల కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. ఈ రెవెన్యూలో నుండి, ఈ డబ్బులో నుండి 60% డబ్బులన్నీ కూడా బయట దేశం నుంచి వచ్చినవే, బయట కంట్రీస్ నుండి వస్తాయి. టాటాకి సంబంధించిన పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిజినెస్లు అనేవి ఇండియాలో కాకుండా ఎక్కువగా బయట దేశాలలో జరుగుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఈ టీసీఎస్ కంపెనీ నుంచి వచ్చే రెవెన్యూ ద్వారా ఇండియన్ రెవెన్యూ అనేది కేవలం 5 నుండి 6% మధ్యలోనే ఉంటుంది. 95% రెవెన్యూ మొత్తం కూడా టీసీఎస్ కంపెనీ వేరే దేశాల నుండి జనరేట్ చేస్తుంది. టాటా కంపెనీస్ యొక్క గుర్తింపు అనేది ఇండియాలో ఎలా ఉందో బయట దేశాలలో కూడా అలానే ఉందన్నమాట. టాటా గ్రూప్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ రావడానికి కారణం ఎవరంటే రతన్ టాటా. ఇతని లీడర్షిప్ కింద టాటా గ్రూప్ వాళ్ళు కేవలం 9 సంవత్సరాల్లోనే 60 వివిధ ఫారిన్ కంపెనీస్ ని అక్వైర్ చేసుకున్నారు. అంటే 60 ఫారిన్ కంపెనీస్ ని కొనుక్కున్నారన్నమాట. దాంతో ఇండియన్ కంపెనీస్ కూడా గ్లోబల్ కంపెనీస్ తో ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించారు. టాటా కొనుక్కున్న ఈ కంపెనీస్లలో టాటా గ్రూప్ వాళ్ళు అక్వైర్ చేసుకున్న ఈ కంపెనీస్ లో టెట్లీ, కోరస్, జాగ్వర్, డివో, ల్యాండ్ రోవర్ లాంటి పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం టాటా గ్రూప్ వాళ్ళు ఈ కామర్స్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. అందుకే టాటా గ్రూప్ వాళ్ళు బిగ్ బాస్కెట్ తో పాటు 1mg కంపెనీస్ ని కొనుక్కున్నారు. అంతేకాకుండా టాటా గ్రూప్ వాళ్ళు కొత్తగా టాటా న్యూ యాప్ ని కూడా లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా టాటాకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ లోనే కొనుక్కోవచ్చు, ఈ యాప్ లోనే కొనుక్కోవచ్చు అన్నమాట. ఇండియన్ మార్కెట్లో ఉన్న ఈవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన 80% షేర్స్ అన్ని కూడా టాటా కంపెనీ దగ్గర ఉన్నాయి. 2021లో 13,700 ఎలక్ట్రిక్ కార్స్ అనేవి అమ్ముడుపోయాయి అన్నమాట. అందులో నుంచి 11,600 కార్స్ అనేవి టాటా కంపెనీ ద్వారానే అమ్ముడుపోయాయి. టాటా సక్సెస్ వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ అనేవి స్టైలిష్ గా అలాగే తక్కువ రేట్ లో ఉంటాయి. ఇలా ఇంత తక్కువలో ఇంత స్టైలిష్ గా ఇతర కంపెనీస్ తయారు చేయడం లేదు. అందుకే టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సక్సెస్ అవుతున్నాయి. టాటా గ్రూప్ యొక్క నెట్వర్క్ అనేది ఇంత పెద్దదన్నమాట. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క సెక్టార్ లో టాటా గ్రూప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.